హలో అండి. అందరికి నమస్కారం. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడనైతే పండగ రోజు వీడియో అండి ఇది. నేను 3 గంటలకే లేచి ఏమేమి పనులు చేసుకున్నా అదే వీడియో అండి. ముందు రోజు అమావాస్య అండి. సాయంత్రం 4 ఇల్లులన్నీ పైనే దులిపిన. ఇంక అంతగానం దుమ్మేం లేదు. పండగకి చేసుకోవాలి గానీ పైన దులిపేసి ఇక్కడ సెల్ఫ్‌లో బట్టలన్నీ నీట్‌గా సదిరేసుకున్నా. ఇంకా నేను లేచినంక నైటే అన్ని పనులు చేసి పెట్టుకున్నాండి. ఫోటోలు క్లీన్ చేసుకోవడం, ఇయన్నీ క్లీన్ చేసి పెట్టినా. లేచినంక ఏం పనుండదు. ఇట్లాంటి పనులుంటే చేసుకోవచ్చుగా అన్నట్టుగా. ఇంగ లేచి ఊకి సల్లి వచ్చి స్నానం చేసి ఇట్లా పొగేసుకుంటానండి. సాంబ్రాణి పొగేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ముందు రోజు అమావాస్య కదా, అన్నీ ప్రశాంతంగా ఉంటుందని ఇట్లా పొగేసుకొని వచ్చినండి. ఇదైతే సాయంత్రం కడిగి పెట్టుకున్నగా తులసి కోట మంచిగా బొట్లు పెట్టుకుంటానండి. పసుపు రాసి కుంకుమతోని బొట్లు పెట్టుకుంటాను. అది అయిపోయినాక గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లను ముగ్గేసుకున్నాండి. ఇంకా మా ఆయన సాయంత్రం మామిడాకులను బంతిపూలు తెచ్చిండు. ఆ మామిడాకులకి మొత్తం దుమ్ము పట్టిందండి. అది కడిగి ఆడబెడితే ఆయన లేచినాక మొత్తలకు గడతాడు కానీ కడిగి ఆడబెట్టిన. అట్లే మామిడికాయలు కూడా తేమన్నా ఉగాది పచ్చడి చేసుకోవడానికి మొత్తలో కూడా కడతా నేను గడప కాడ పైన. అవి కడిగేసి ఆడబెట్టినాక ఈ బంతిపూలు అయితే మాల కట్టి పెడతానండి. ఈ మామిడాకులను బంతిపూలు తోరణం కడితే బాగుంటుందని 2 రకాలు తెచ్చిండు బంతిపూలు. కొన్నేమో మొత్తల కాడ, కొన్నేమో తులసి కోట కాడ అట్లా డెకరేషన్ చేసినట్టుగా ఉంటుంది, మంచిగా ఉంటుందని ఇట్లా 2 రకాలు కట్టి ఆడబెట్టినండి. అయిపోయాక ఇంకా బయటకు వచ్చి ఇంకా చీకటిగానే ఉందండి. ఉక్సెల్లినగా గడపలు అలికేసి ఇక్కడ ముగ్గేసి కలర్లు కూడా వేసిన. ఈ పనులు చేసేలకు తెల్లారిందండి. ఇంకా నేను పూజ చేసుకున్నాక వంట చేసిందండి. వంట చేసిందైతే చూపెట్టలేదు. ఇక్కడ మా నాన్న ఫోటో, మా బావది, మరిదిది కలిపి